హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను తేగలు అయితే తీసుకున్నానండి. ఈ కవర్తో ఇలా 50 రూపాయలు బాగున్నాయండి, మా ఊర్లోకి వచ్చాయి. అందుకని తీసుకున్నాను నేను. ఇగోండి ఇలా అయితే మొత్తం నీరు పోసుకొని క్లీన్ చేశాను. ఎందుకంటే వీటికి బాగా మట్టి ఎక్కువగా ఉంటుంది కదండి. ఒక 2-3 సార్లు అయితే శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కొని ఇలాగా మొత్తం తొక్కలు అవి తీసేసుకున్నాను. తీసేసుకున్న ముందుని బొడ్లాగా ఉంటుంది కదండి, ఆ బొడ్డు అయితే కట్ చేసేసాను. కట్ చేసేసి మధ్యలో కట్ చేసి మనకు ఎంత సైజు ముక్కలు అయితే కావాలో అంత సైజులో ముక్కలు అయితే నేను మొత్తం అలాగా కట్ చేశాను. ఇవ్వండి ఈ సైజు ముక్కలు అయితే కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఇలాగ మొత్తం అన్నీ మట్టి దాకలో వేసుకున్నానండి. మట్టి దాకా అయితే బాగుంటుందండి తేగలు ఉడకబెట్టడానికి. మట్టి దాకలోను తర్వాత పుల్లల పొయ్యి మీద కూడా ఉడకబెడితే అండి ఇట్లా టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. అలాగే కొంచెం కారం, కొంచెం ఉప్పు కూడా వేసాను. అలాగే దీంట్లో కొంచెం నూనె కూడా వేసానండి. నూనె కూడా వేసి బాగా మొత్తం కిందకి మీదకి బాగా కుదిపాను అనమాట. కుదిపితే మొత్తం అన్నిటికి కూడా అంటుకుంటుందని చెప్పి మొత్తం ఇలా కుదిపేసి అలాగే కొంచెం వాటర్ పోసానండి. వాటర్ పోసి ఇలా అయితే మూత పెట్టాను. మూత పెట్టి కర్రల పొయ్యి అంటించి కర్రల పొయ్యి మీద పెట్టానండి. కర్రల పొయ్యి మీద అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది గ్యాసుల కన్నా అని చెప్పేసి కర్రల పొయ్యి మీద పెట్టానండి. ఇదిగోండి ఇలా అయితే ఉడకబెడుతున్నాను. అప్పుల్లో అయితే ఇలాగే వండుకునేవారండి. ఎంతో ఆరోగ్యంగా ఎంతో హెల్తీగా ఉండేవారు. ఇప్పుడు ఇవన్నీ వచ్చి మనకి అనారోగ్యాలు పాలైపోతున్నాయండి. ఇదిగోండి ఇలా అయితే ఉడుకుతున్నాయి. చాలా బాగుంటాయండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉన్నాయో నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఇదిగోండి ఫైనల్గా అయితే ఎలా వచ్చాయి.